మీ అపారమైన ప్రేమ చేత మమ్మను దీవించి ఈ రాత్రికాలపు వేళలో మీ పరిశుద్ధమైన వాస్తవమైన మీ సంగతులను ఆయన మా హృదయాలకు మేము నేర్పుచుండగా, మీ మాటలను మేము నేర్చుకొనిచుండగా మీరు మాకు తోడుగా ఉంటారని నమ్ముతూ తండ్రి, ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. ఆయన రాయించిన మాటల్లో ఒకసారి మనం చూసుకోగలిగితే కీర్తనల గ్రంథంలోని 90వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకోగలిగితే, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఏమని రాయబడిందో ఒకసారి చదవగలిగితే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అని అన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు వ్రాయించిన ఈ దివ్యమైన మాటలు మనం ఒకసారి పరిశీలన చేయగలిగితే, ఇక్కడ మోషే గారు ప్రార్థన చేస్తూ, మోషే గారు ప్రార్థిస్తూ తన జీవిత కాలంలో దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క ప్రాముఖ్యత, దేవుని స్థానం మనుష్యుల మనస్సులో దేవుని స్థానం ఎంత గొప్పగా ఉండాలో అన్న సంగతులను గురించి ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి ప్రార్థనలో ఆయన పలికిన మాటలు ఇవే. ఆ విషయాలు ఆయన ప్రార్థన నచ్చి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత కీర్తనల గ్రంథంలో భక్తుల ద్వారా వ్రాయించాడు. ఏమన్నాడంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని అన్నాడు. అంటే ఏమంటే, మనుషులుండే నివాస స్థలం దేవుడే, అంటే నీవే అని అంటున్నాడు. ఆ తర్వాత మరలా పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, ఇక్కడ కూడా మరలా మాట, నీవు పర్వతములు పుట్టించింది నీవే, అవి పుట్టక ముందు ఉన్నది నీవే, పర్వతములు పుట్టక మునుపు నీవే, మాకు నివాస స్థలము నీవే. ఆ తర్వాత ఇగో యుగ యుగములు నీవే దేవుడవు, అది కాలానికైనా సృష్టింపబడిన ఈ లోకానికైనా అది పర్వతములకైనా నీవే, సృష్టించిన వాడవు నీవే, ఇకపోతే మా నివాస స్థలము కూడా నీవే తండ్రి అని ప్రార్థన చేశాడు మోషే గారు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం కామన్గా ఏం చూస్తున్నామంటే, అన్నీ నీవే, అంతా నీవే, లోకాన్ని సృష్టించింది కూడా నీవే అని మాట్లాడుతున్నాడు ఆయన, ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అంటే అంతా దేవుడే. మనిషి అతిశయించడానికి ఏమీ లేదండి, మనిషి అతిశయించడానికి ఏమీ లేదు. అందుకే ఒక విషయాన్ని ఆయన నొక్కి చెబుతున్నాడు, అదే అంతా నీవే తండ్రి, మా నివాసము నీవే, పర్వతాలను మా కోసం పర్వతాలను సృష్టించింది నీవే, ఈ లోకాన్ని సృష్టించింది నీవే. ఇకపోతే మరొక భక్తుడు అంటాడు, సర్వ ప్రపంచ భారాన్ని మోస్తున్నది నీవే కదా, ఏనాడు మరొకరికి ఆ భారాన్ని నువ్వు అప్పగించలేదు అనే మరొక భక్తుడు దేవుని మనసులోని మాటను రాయించిన సందర్భాలను మనం చూసుకోవచ్చు. అంటే ఎటు చూసిన సమస్తం కూడా దేవుడే అన్న సంగతి మనము తెలుసుకోవాలి. ఒక విషయాన్ని ఎంఫసైజ్ చేస్తున్నాడు, నొక్కి చెబుతున్నాడు, అంతా నీవే అని. ప్రియమైన దేవుని వారలారా, మనం కూర్చున్న లేదా మనం ఈ నిలబడిన ఈ నేల ఆయనదే అని దేవుడు ఒక సందర్భంలో ఆయన రాయించిన మాటను మనం చూసుకోగలిగితే, లేవ్యాకాండంలో ఇజ్రాయేలీయులకు
వారికి ఏమండి దేవుడు ఇవ్వదలుచుకున్న ఆ ప్రాంతాన్ని ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఏమండి అక్కడ వ్యవసాయం చేస్తున్నప్పుడు కానివ్వండి, అక్కడ నివసిస్తున్నప్పుడు కానివ్వండి, వారికి ఒక విషయాన్ని ఆయన చెప్పాడు. ప్రత్యేకించి మీకు ఈ దేశాన్ని నేను ఇస్తున్నప్పటికీ, ఆ నేలను మీకు ఇస్తున్నప్పటికీ దాన్ని గురించిన ఒక విషయం మీకు తెలియాలి అని చెప్పి దేవుడు ఒక మాట చెప్పాడండి. అది చూస్తే నిజంగా మనం చాలా ఆశ్చర్యపోవలసినది. ఒకసారి లేవియాకాండంలో దేవుడు రాయించిన మాట 25వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. లేవియాకాండము 25వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకోగలిగితే ఏమని రాయబడింది అక్కడ? భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యుద్ధ కాపురమున్న పరదేశులు అని అన్నాడు అండి. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు అని అన్నాడు. ఆ తర్వాత ఆ భూమి నాదే. ఇప్పుడు మనుషులను చూడండి, ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి నాది అని, ఏమండి మనుషులు సృష్టించని ఈ భూమిని మేము విక్రయం చేశామని అనే ఒక కారణం చేత ఈ భూమి నాది అని మనుషులు ఒకరికి ఒకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం వరకు వెళ్తుంది అని అంటే వారికి తెలియని వాస్తవం ఏంటి తెలుసా? మనం ఈ నేల మీద బ్రతుకుతున్నప్పటికీ ఈ నేల లేదా ఈ భూమి మనది కాదన్న సంగతి వారు గ్రహించలేకపోవటం, లేదా దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలేకపోవటం అన్నది నిజంగా అదొక బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఈ భూమిని ఏ మానవుడు సృష్టించలేడు, ఈ భూమిని ఏ మానవుడు సృష్టించలేడు. ఏ మానవుడు సృష్టించని ఈ నేలను నాది అని విక్రయించి ఏమండి శాశ్వతంగా ఇది నాదే అని మనిషి సంబరపడుతున్నాడు చూసారా? ఆ సంబరం నిజంగా ఒక అజ్ఞానమైన సంబరం అని చెప్పాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషులు భూమి మీద సాధించింది ఏదైనా ఉంది అని అంటేనండి, ఏమండి వాస్తవానికి ఆలోచిస్తే మనిషి భూమి మీద సాధించింది ఏమీ లేదు, అంతా ఆయనే ఉన్నాడు. మనిషి ఏమంటే మనం బ్రతుకుతున్నామని అంటే మన ఊపిరి అంటుంటాం తెలుసా, మన ఆత్మ అంటున్నాం తెలుసా. మనం బ్రతికి ఉన్నాము అంటే ఆత్మ ఉన్నందువల్ల మనం బ్రతుకుతున్నాం. మనలో ఉన్న, మనల్ని కదిలిస్తున్న, మనల్ని మాట్లాడిస్తున్న, మనల్ని చూపునిస్తున్న లోపల ఉన్న ఆ శక్తి కూడా మనిషిది కాదు. ఏమండి మనిషి చుట్టూ ఉన్న ఈ పరిసరాలు లేదా ఈ ప్రకృతి అంతా కూడా మనిషిది కాదు. అది నేల అయినా, ఆకాశమైనా, భూమి అయినా, ఈ సమస్తం అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా మనిషిది కాదు, అది దేవునిదే అన్న విషయం మనిషి మనస్సుకు పట్టాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకసారి దేవుడు వ్రాయించిన మాటలు మనం మరలా చదవగలిగితే, అదే లేవియాకాండంలో ఆ మాట చదవండి తమ్ముడు, 25 అధ్యాయం 27 వచనం. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యుద్ధ కాపురమున్న పరదేశులు అని అన్నాడు. పరదేశులు అని అంటే అండి ఈ దేశం మనది కాదు అని, మనం ఏమండి పరదేశం నుండి మనం వచ్చామని, భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా మనం వెళ్ళవలసిన మరొక లోకం ఉంది అని, లేదా మరొక దేశం ఉంది అన్న సంగతిని చెప్పకనే చెబుతున్నాడు ఆయన, గుర్తు చేస్తున్నాడు. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో మీరు పరదేశులు, ఈ భూమి నాదే, మీరు దీన్ని శాశ్వత విక్రయం చేయకూడదు అని అంటాడు. మరొక మాట మనం కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చూసుకోగలిగితే, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకసారి చదవండి. 89వ అధ్యాయము కీర్తన గ్రంథము. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించినవి. భక్తులైన వారికి అర్థమై ఏ విషయంలో అతిశయించాలో, ఏ విషయంలో అతిశయించకూడదు అన్న సంగతి అర్థమైన, గ్రహించిన భక్తులైన వారు చెబుతున్న మాట ఏంటంటే, ఏమన్నారు? ఇదిగో
ఏమన్నాడు తమ్ముడు? మరలా ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి అని అన్నాడు. ఆకాశము నీదే, భూమి నీదే, మాది ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే నేను అనుకుంటున్న నా శరీరము లేదా నాలో ఉన్న ఈ ఆత్మ కూడా నాది కాదు. ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసుకోగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని రాయబడింది. ఇప్పుడు దేవుని వారిలో ఇక్కడ చూసుకోగలిగితే దేవుడు ఏమంటే మానవ దేహాన్ని నిర్మించి ఆ నిర్మాణంలోకి ఆయన ఏం ఊదరట? జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. అంటే జీవవాయువును ఊదేంత వరకు నరుడు జీవము కలిగిన వాడుగా లేడు. అంటే మానవ శరీరంలోకి జీవాత్మను ఊదినప్పుడే తనలో ఉన్న ఆత్మను దేవుడు ఆ మట్టి శరీరంలోకి ప్రవేశింపజేసినప్పుడు మాత్రమే మనిషి బ్రతకగలిగాడు అని. అంటే బ్రతుకుతున్న ఈ మనిషి లేదా చలించుచున్న ఈ మనిషి, ఉనికి కలిగిన ఈ మనిషి దేవుని ఊపిరి అన్న సంగతి మర్చిపోకూడదు. మనిషి ఎక్కడ మనిషి అతిశయించవలసినది ఎక్కడ మీరు చెప్పండి. అందుకే ఈరోజు మన టైటిల్ ఏమంటే, ఓ మనిషి నీవెక్కడా, నీ అతిశయం ఎక్కడా? మనిషి అతిశయించవలసింది ఎక్కడ? ఇదిగో దేవుడు చెప్తున్నాడు దేవుడు రాయించాడు, ఒక మనిషి బ్రతికి ఉన్నాడు అంటే ఆయనలో ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రముల్లోనికి ఏమి ఊదిరట? జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిపోయాడు, బ్రతకాడు మనిషి. అంటే మనిషి బ్రతికున్నాడు అంటే దానికి కారణం కూడా దేవుడే. అంటే నీవే అని చెబుతున్నాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఆదాములోకి మేము వచ్చామంటే మొట్టమొదటగా అంతకుముందు నువ్వు మా నివాస స్థలం ఎక్కడా? ఇదిగో నీలో నుంచి వచ్చిన వారమే, నీ ఊపిరియే మేము. ఆయన ఊపిరి అండి మనుషులంతా కూడా. అందుకే ఆయన అంటాడు ఎఫెసీ పత్రికలో, మన భక్తుల ద్వారా రాయించాడు ఏమంటే తెలుసండి, మనుషులందరిలో ఆయన వ్యాపించి ఉన్నాడు. ఆయన వ్యాపించి ఉన్నాడన్న మాట మనం చదువుకుంటాం. ఎఫెసీ పత్రికలోని ఒక మాటను మనం చదువుకోగలిగితే, ఎఫెసీలకు రాసిన పత్రిక, పౌలు గారు ఎఫెసీలకు పత్రిక రాస్తూ ఆయన తన దివ్యమైన గ్రంథంలో ఒక మాట 3వ అధ్యాయము 4వ అధ్యాయం రైట్ 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. చూసారా, అందరిలో ఉన్నాడంటే దేవుడు. మరి నీవెక్కడున్నావు? ఇక నువ్వెక్కడా? ఆయన అందరిలో ఉన్నాడు, అందరిలో ఉన్న దేవుడు అందరిలో వ్యాపించి ఉన్నాడు. అని ఎలా ఉండంటే దేవుని ఆత్మకుండే లక్షణం ఏంటి తెలుసా? వ్యాపించే గుణం ఉంది, వ్యాపించి ఉన్నాడు. మనుషులందరిలో ఆయనే వ్యాపించి ఉన్నాడు. మరి నువ్వెక్కడ? నేను అని మనిషి అతిశయిస్తున్నాడు. చూసావా, మనిషి అతిశయిస్తున్నాడు అనేది ఖచ్చితంగా అజ్ఞానమే. ఆయన అందరిలో వ్యాపించి ఉన్నాడు మనిషి. చూసారా, అందుకే దేవుడు ఒక మాట ఏంటన్నాడంటే తెలుసా అండి, మనుషులందరినీ ప్రేమించాలన్నాడు ఆయన. ఎందుకంటే నీవు ఆయన ఊపిరియే, నేను ఆయన ఊపిరియే. నీవు ఆయనలో నుంచి వచ్చావు, నేను ఆయనలోనే వచ్చాను. అంటే నిన్ను వల్లే నీ పొరుగువాన్ని సేమ్ ప్రేమించాలి. నిన్ను నువ్వు ఎలాగ ప్రేమిస్తున్నావో నీ పొరుగువాన్ని కూడా అలాగే ప్రేమించాలి. ఎందుకు ఇలాంటి విషయాలు చెప్పాడు ఆయన అని అంటే, నీలో ఉన్నది ఆయన ఊపిరియే, నాలో ఉన్నది ఆయన ఊపిరియే. ఏమంటే
ఏమండి మనుషులు సృష్టించి మనుషులు కల్పించుకున్న విషయాలు ఏంటంటేనండి, ఒకడు ఎక్కువ అని, ఒకడు తక్కువ అని, ఒకడు ఎక్కువ కులమని, ఒకడు తక్కువ కులమని, ఒకడు ధనికుడు అని, ఒకడు పేదవాడని మనుషులు సృష్టించుకున్నారు. కానీ ప్రియమైన దేవుని వల్లరా దేవుడు అలా చెప్పలేదండి. ఆయన మనుష్యులందరిలో ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఇక నేను అనటానికి నీ స్థానం ఎక్కడ మీరు చెప్పండి? ఓ మనిషి నువ్వు ఎక్కడ? నువ్వు అతిశయించడానికి నీకేముంది అసలు? మనొక దగ్గర అంటారండి కీర్తన గ్రంథంలో, మనిషి వట్టి ఊపిరి అండి అని అంటాడు ఆయన. యోబు గ్రంథంలో ఒక మాట అంటారు, ఏంటి తెలుసా? ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలను ఒక్కసారి ఆయన తన దగ్గరకు తీసుకుంటే మనుషులు మరలా ధూళి అయిపోతారు అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే మనుషులందరూ కూడా దేవుని ఊపిరి. మనుషులందరూ కూడా ఈ పెద్ద ప్రపంచంలో వ్యాపించి ఉన్నారంటే ఆ వ్యాపించింది ఎవరో కాదు, ఆయన ఊపిరియే. ఇక నువ్వెక్కడున్నావు చెప్పు? నీకు ఆయన స్వాతంత్రం ఇచ్చాడు. నీవు అని చెప్పుకోవడానికి ఏమండి ఆయన స్వాతంత్రం ఇచ్చాడు. నీకు పేరు పెట్టాడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు, నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఆయన నీకు స్వాతంత్రం ఇచ్చాడు. సమస్తము ఆయన్నే అన్న సంగతి నువ్వు గ్రహించాలని, ఈ భూమి శాశ్వతం కాదు అని, ఈ భూమిని లోకాన్ని సృష్టించింది ఆయనేనని, తరతరములకు నుండి నివాస స్థలము ఆయనేనని, పర్వతములు పుట్టకమునుపు పర్వతాలను సృష్టించింది, లోకాన్ని సృష్టించింది ఆయనేనని, ఆయనలో నుండి వచ్చిన వారమే మనమే అని, మనమంతా ఆయన పిల్లలము అన్న సంగతి మనుషులు తెలుసుకునేది ఎప్పుడు చెప్పాడు ప్రియమైన దేవుని వారలారా. అందుకే రండి, ఏ రకంగా చూసినా మనిషి అతిశయించడానికి ఏమీ లేదు ప్రియమైన దేవుని వారలారా. మనుషులు చాలా సాధించానని, ఎన్నో సాధించానని ఏమంటే సంబరపడిపోతున్నాడు, కానీ సాధించలేదు. కానీ ప్రియమైన దేవుని వారలారా, సాధించానని చెప్పుకుంటూ మనిషి బానిసగా మారిపోయాడు. ఒకసారి మనం బైబిల్లో దేవుడు రాయించిన మాటలు చూసుకోగలిగితే, పేతురు గారు రాసిన 2వ పత్రికలోని ఒక మాట, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. మాట జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడగును గదా. అద్భుతమైన మాట అండి. ఇక్కడ మీరు ఆలోచించగలిగితే సగము కంటే ఎక్కువగా జీవిత పరమార్థాన్ని మీరు అర్థం చేసుకోగలరు. ఏమన్నా తెలుసా అంటే, ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును గదా అని అన్నాడు. అంటే ఒక మనిషి ఏమండి దేవునికి కుమారుడుగా, లేదా దేవునికే తండ్రికే కుమారుడుగా, తండ్రికే దాసుడుగా బ్రతకవలసిన ఈ మనిషి దేనికి దాసుడైపోయాడు తెలుసా అండి? తాను జయించిన ఆ విజయానికి దాసుడైపోయాడట. ఉదాహరణకు ఒక విషయం చెప్తాను చూడండి. మనం అంటే ఒక వ్యాపారాన్ని ప్రారంభించి, ఆ వ్యాపారానికి ముందుగా దేవునికి ప్రార్థించి, ఆ ప్రార్థన ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించి, ఒక మనిషి గొప్ప వ్యాపారం చేసి గొప్ప వ్యాపారంలో గొప్పవాడైపోయిన తర్వాత ఆయన మరలా తిరిగి దేవుణ్ణి ప్రార్థించే పరిస్థితులు ఉన్నాయా మీరు చెప్పండి? మరలా తిరిగి ఆయన దేవుని వాక్యాన్ని ధ్యానించే పరిస్థితులు ఉన్నాయా చెప్పండి? అందుకే మనిషి తన వ్యాపారం ద్వారా ఏదో సాధించాను, విజయం సాధించాను అనుకున్నాడు, కానీ ఆ సాధించిన ఆ విజయానికే ఈ మనిషి బానిసగా మారిపోయాడు, దాసుడుగా మారిపోయాడు. ఒక ఉద్యోగం వచ్చేసింది అనుకోండి. ఒక మనిషి ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఉద్యోగాన్ని నేను చదివి కష్టపడి లేదా ఇంకేదో చేసి నేను సాధించాను అనుకుంటున్నాడు, కానీ సాధించిన తర్వాత దానికి జీవితకాలం దాసరికం చేస్తున్నాడు, దాస్యం చేస్తున్నాడు. ప్రమేణ దేవుని వాళ్ళారా, మరి వ్యాపారం ఉద్యోగం చేయకూడదనా ఇక్కడ మన అభిప్రాయం? కాదు ప్రమేణ దేవుని వాళ్ళారా. విజయాన్ని ఇచ్చిన దేవుడు నువ్వు బ్రతుకునిచ్చిన దేవుడు, నీకు విజయాన్ని ఇచ్చిన దేవుడు ఆయనకు నువ్వు దాసుడుగా, ఆయనకు ప్రార్థించకుండా, ఆయన వాక్యాన్ని వినకుండా, ఆయన చెప్పిన సత్క్రియలో నువ్వు పాల్గొనకుండా
నీ ఇష్ట ప్రకారం బ్రతుకుతూ నువ్వు సాధించిన ఆ విజయానికి బానిసగా జీవితకాలం మారిపోతే ప్రమాణ దేవుని వారలారా, ఈ లోకానికి నువ్వు దాసుడయ్యావంటే ఖచ్చితంగా ఈ లోకాన్ని నువ్వు ఏం చేసినట్టు యజమానిని చేశావు. నువ్వు చేస్తున్న వ్యాపారమైనా, నువ్వు చేస్తున్న ఉద్యోగమైనా ఏమిచ్చావు దానికి అంటే ఏమండి, నువ్వు దానికి ఏమండి బానిసగా మారిపోయావు, దాన్ని ఒక ఓనర్ చేసావు. నీకు, నువ్వు చేస్తున్న పనికి, నువ్వు చేస్తున్న వ్యాపారానికి, ప్రతి దానికి కూడా ఆయన దేవుడు కదా ఓనర్. ఆయన మరిచి చేసిన ప్రతి పని కూడా జీవితకాలం నువ్వు చేస్తున్న దాసరికమే అని చెప్పాలి, దాస్యమే అని చెప్పాలి. నేను సాధించాననుకుంటున్నాడు మనిషి. కాదు ప్రేమైన దేవుని వల్ల, సాధించానని చెప్పుకుంటూనే దాస్యంలోకి మగ్గిపోతున్నాడు. శాశ్వతమైన దేవుణ్ణి మర్చిపోయాడు. అంతా ఆయనన్న సంగతి తెలుసుకోవాలంటే అందుకేనండి ఒక మాట చెప్పాడు ఆయన. ఏ మనిషి ఒకవేళ అతిశయించాలంటే దేన్ని బట్టి అతిశయించాలట? దేవుణ్ణి తెలుసుకున్నటను బట్టి అతిశయించాలి. ఇప్పుడు చూడండి, చాలా టెక్నాలజీ, చాలా ఈ ఆధునికతలో గొప్ప విజ్ఞానం అని చెప్పుకుంటూ, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అని చెప్పుకుంటూ ఎన్నో ఆవిష్కరణలు చేస్తూ మనిషి ముందుకు సాగుతున్నాడు. కానీ శాశ్వతుడైన దేవుణ్ణి మర్చిపోయాడు, వాస్తవాన్ని మర్చిపోయాడు. అంతా ఆయనే అన్న సంగతిని మర్చిపోయాడు మనిషి. అంతా దేవుడే అన్న సంగతిని మర్చిపోయాడు. ప్రేమైన దేవుని వారలారా, మరలా మనం చదవగలిగితే, ఒకడు దేని వలన జయింపబడునో దానికి ఏమైపోతాడట? దాసుడైపోయాడు. నేను జయించాను, ఇది కష్టపడి జయించాను అనుకున్నాడు, కానీ జయించిన ప్రతి దానికి దాసరికం చేస్తున్నాడు మనిషి. జయించిన ప్రతి దానికి ఆయన మనిషి గ్రాసం చేస్తున్నాడు మనిషి. ఒక స్లావరీగా మారిపోయాడు మనిషి. స్వతంత్రుడిగా ఉండవలసిన మనిషి ఏమైపోయాడటండి? బానిసగా మారిపోయాడు. అందుకే ఆ బానిస సంఖ్యల నుంచి విడిపించడానికే ఆయన వచ్చి ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా అండి? మత్తయి సువార్తలో మనం చూసుకోగలిగితే ఒక్కసారి మత్తయి సువార్తలో వ్రాయబడిన మాటను మనం చూసుకోగలిగితే ప్రేమైన దేవుని వారలారా, దేవుడు వ్రాయించిన అత్యద్భుతమైన మాటను మనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా అండి? సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసిన నా మాట ఆయన చెప్పాడు. ఒక్కసారి ఆ మాటను మీరు చదువుకోగలిగితే ఎన్నో అధ్యాయం, 11వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న ఏం చేశారు మనుషులు అంటే సాధించామని చెప్పుకుంటూ భారాన్ని మోసుకున్నారు. సాధించామని చెప్పుకుంటూ భారమట. ఎంత భారము? మరలా చదువుదాం. ఎన్నో వచ్చిన మీరు ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా. నువ్వు మనిషి విజయం సాధించాడా? భారాన్ని మోసుకున్నాడా? విజయం సాధించాడా? ప్రయాసపడుతున్నాడా? విజయం సాధించాడా? బానిసగా మారిపోయాడా? ఈ లోకానికి మనిషి బానిసగా మారిపోయాడు. మనిషి ఈ లోకంలో ప్రయాసపడుతున్నాడు, వాస్తవికతను మర్చిపోయాడు. వాస్తవాన్ని మరిచి నువ్వు ఎన్ని చేసినా ఏం ఉపయోగం చెప్పండి? అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు, అన్నీ ఉన్నా దేవుడు లేకపోతే నీ బ్రతుకే సున్నా అని మాట్లాడుతుంటారు. ప్రయాసపడి భారం మోస్తున్న నువ్వు వాస్తవమైన విషయాన్ని తెలుసుకోవాలి. ఏది విశ్రాంతి అన్న సంగతిని తెలుసుకోవాలి. మనిషి అతిశయించడానికి ఏముంది చెప్పండి? దాసుడిగా మారిపోయాడు, మరలా అతిశయిస్తున్నాడు, నేను విజయాన్ని సాధించానని. ఏంటి ఉపయోగం? ప్రమాణ దేవుని వాళ్ళారా, మనిషి అతిశయించాలి అంటే ఏ విధంగా అతిశయించాలో ఒక్కసారి ఇర్మియా గ్రంథంలో దేవుడు వ్రాయించిన మాటలు మనం చూసుకోగలిగితే, ఇర్మియా గ్రంథం ఒకసారి దేవుడు వ్రాయించిన మాటల్లోని కొన్ని సంగతులు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము, యెషయా గ్రంథం తర్వాత ఇర్మియా గ్రంథంలో ఆయన 9వ అధ్యాయం 23వ వచనంలో ఇలా సెలవిస్తున్నాడు ఆయన. 23వ వచనం, 9వ అధ్యాయం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యము
వంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టియే అతిశయింపవలెను. ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పండి ఒక భక్తుడు? ఒకవేళ నువ్వు అతిశయిస్తే ఏమని అతిశయించాలి? నేను దేవుణ్ణి తెలుసుకున్నానని అతిశయించాలి. ఈ లోకాన్ని తెలుసుకుంటే నిన్ను అంత బానిసని చేస్తుంది ఈ లోకం. నువ్వు ఎంత తెలుసుకుంటే అంత భారాన్ని మోపుతుంది ఈ లోకం. నువ్వు ఎంత తెలుసుకుంటే అంత ప్రయాస పడే విధంగా చేస్తుంది ఈ లోకం. అందుకే ఏమండి, నువ్వు తెలుసుకొనవలసిన విషయం ఏంటి అని అంటే, పరిశీలనగా తెలుసుకొనవలసిన విషయం ఏంటంటే, నీతి న్యాయములు జరిగించుచున్నవాడు దేవుడు అని, ఆయన పరిశీలన తెలుసుకునటం వలన అతిశయించాలట. మనిషి దేన్ని బట్టి కూడా అతిశయించడానికి లేదు, ఎందుకంటే సమస్తం ఆయనే కదా. నీ నివాస స్థలము అనే ఒకనాడు ఈ పర్వతాలు, నువ్వు చూస్తున్న పర్వతాలు, ఈ భూమి అంతా కూడా సృష్టించింది ఆయనే, ఈ లోకమంతా కూడా సృష్టించింది ఆయనే. ఈ భూమి నాదే అన్నాడు, ఆకాశము నాదే అన్నాడు, ఇక నీలో ఉన్న ఆ ఊపిరి కూడా నాదే అన్నాడు, ఆ ఊపిరి కూడా నాలో నుండి వచ్చిందని చెప్పాడు. ఈ ఊపిరి అంతా సమస్తం వ్యాపింప చేసింది కూడా నేనే అన్నాడు. మనిషి ఇంకా అతిశయించడానికి ఎక్కడుంది ప్రేమైన దేవుని వల్ల? మీరు చెప్పండి. మనిషి బానిసగా మారిపోయాడు, జయింపబడుతున్నాడు లోకంలో. నేను జయించాను అనుకుంటున్నాడు అండి. అలాగ జయించనని చెప్పుకుంటున్న ఒక ధనవంతుడు ఏం చేశాడో తెలుసా అండి? తన జీవిత కాలంలో తన ఇష్ట ప్రకారం బ్రతికిడిట. ఈ లోకము ఆయనదే, ఈ పర్వతములు ఆయనవే, ఈ భూలోకము ఆయనదే. ఏమండి, ఊపిరి అని చెప్పుకుంటున్నావు చూసారా, నా ఊపిరి నేనని చెప్పుకుంటున్నావు చూసావా, ఆ ఊపిరి లేదా ఆత్మ కూడా ఆయనే అయినప్పుడు, ఆయన మాటల ప్రకారం బ్రతకకపోతే మనిషి ఏమైపోతాడో, తన ఇష్టాన్ని నెరవేర్చడం కోసం మనిషి బ్రతికితే ఏమైపోతాడో ఒక్కసారి లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనంలో మీరు చూసుకోగలిగితే, 16వ అధ్యాయము 25వ వచనం లూకాసు వార్తలో చూసుకోగలిగితే, ధనవంతుడు లాజరు చనిపోయిన తర్వాత ఏమండి, ధనవంతుడు అడుగుతున్న మాట ఏమని, నాకు ఒక నీటి చిక్కు ఇవ్వండి అని చెప్పి అబ్రహాము గారిని రిక్వెస్ట్ చేస్తున్న ఆ తరుణంలో అబ్రహాము గారు తిరిగి ధనవంతునికి చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? నా కుమారుడా, నువ్వు భూమి మీద ఎలా బ్రతికావు? నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అని అన్నాడు. మరలా చదువుతాం అన్నమాట. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు. నీవు సుఖాన్ని అనుభవిస్తే నీకు దేవుడు యాతన ఇచ్చాడు. సుఖం అనుభవించావు గనక యాతన. సుఖము ఒక దాసరికం అన్న సంగతి మర్చిపోకూడదు. సుఖపడ్డావా నీవు ఈ లోకానికి దాసుడవయ్యావన్న సంగతి మర్చిపోకూడదు. ప్రమేణ దేవుని వాళ్ళరా, అంటే మనిషి సుఖానికి కూడా దాసుడైపోయాడా? సుఖానికి కూడా దాసుడైపోయాడు. మనిషి సుఖానికి దాసుడైపోయాడు. ఏమండి, ప్రయాసపడినా దాసుడే. మరి లాజరు ఏం చేశాడు ఈ భూమి ఉన్నప్పుడు? ఏమండి, ఆ దరిద్రుడట భూమి మీద ఉన్నప్పుడు ఏమండి, సువార్త ప్రకటన కోసం కష్టాన్ని అనుభవించాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చటం కోసం విశ్వాసిగా బ్రతికిన ఆ దరిద్రులు అటనండి. నిజంగా మనం 11వ అధ్యాయము హెబ్రీ పత్రికలో మనం చదవగలిగితే ఏమండి, దరిద్రులుగా మారిన ఏమండి ఆ విశ్వాసాన్ని ప్రకటించడానికి, రాబోయే లోకాన్ని గురించి, మనం వెళ్ళబోయే లోకాన్ని గురించి తెలియజేయడానికి, మనం పరదేశులం యాత్రికులమని చెప్పడానికి వారు దరిద్రులుగా మారారు. ఆ దరిద్రుల్లో ఏమండి ఈయన లాజరు గారు ఉన్నారు. ప్రమేణ దేవుని వాళ్ళారా, అంటే ఈ లోకాన్ని అనుభవిస్తూ సంతోషిస్తున్నామని చెప్పుకుంటున్నాం, కానీ మనుషులు దాసులైపోయారు. నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకకుండా నీ ఇష్టం కొరకు బ్రతికి ఒక ధనవంతుడిలాగా ఒక అతను పుస్తకం రాసుకున్నాడట అండి. నా ఇష్టం అని, రామగోపాల వర్మ ఆయన పేరు. ఏమండి, ఈయన పుస్తకం రాశాడేమో, అతని జీవితమే జీవించాడు ఒకతను. అతని పేరే అతని గూర్చి రాయబడిన విషయమే మనం చదువుకున్న లూకాసు వార్తలో, ధనవంతుడు అని. తన ఇష్ట ప్రకారం బ్రతికేడట ఆయన.
తన ఇష్ట ప్రకారం బ్రతికినందుకు దేవుడు తీసుకెళ్ళి యాతన పొందే స్థలంలో పెట్టేశాడు. ప్రమేణ దేవుని వారలారా, ఈ లోకంలో నువ్వు ఏదో సాధించాను అనుకుంటున్నావు, నేను ఒక అచీవ్ చేశాను అనుకుంటున్నావు, ఒక విషయాన్ని నేను అచీవ్ చేశాను అనుకుంటున్నావు, నేను లక్ష్యాన్ని సాధించాను అనుకుంటున్నావు. జీవితకాలం దానికే పరిమితం అయిపోతే నీ దేవుణ్ణి విడిచి సత్క్రియలు చేయవలసిన విషయాన్ని మరిచి నువ్వు బ్రతకగలిగితే నువ్వు దాసుడవే. ఇలా దాసుడుగా బ్రతికిన మనిషికి ఏమండి దేవుడు పరలోకం ఇస్తాడా? మీరు ఆలోచించండి. అంటే మనిషి అతిశయించాలి, దేవుణ్ణి నేను తెలుసుకున్నానని అతిశయించాలి. నువ్వు అతిశయించడానికి ఏమీ లేదు ఈ భూమి మీద. అందుకేనండి భక్తులైన వారు ఎంత గొప్పగా మాట్లాడారంటేనండి, వారికి సమస్తాన్ని దేవుడు అనుగ్రహించిన ఏమండి వారు ఎక్కువగా మనసుకు తీసుకోలేదు. ఈ భూలోకాన్ని, ఈ భూమిని, ఈ పర్వతాలను, ఈ లోకాన్ని ఎప్పుడు కూడా వారు మనసుకు తీసుకోలేదండి. మనం కీర్తన గ్రంథం 73వ అధ్యాయంలో ఒక మాట మనం చదవగలిగితే, కీర్తన గ్రంథం 73వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమని రాయించాడు దేవుడు? కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. ఇంత ధైర్యంగా చెప్పాడంటే ఆయన దేవుణ్ణి ఎంత పరిశీలనగా తెలుసుకున్నాడో మనం ఆలోచించాలి. ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడంటే అవసరతలతో నిండిన ఈ లోకంలో కదా, అవసరతలతోనే నిండిన ఈ లోకంలో, అక్కరలతోనే నిండిన ఈ లోకంలో బ్రతుకుతూనే ఆయన ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు? ఒక భక్తుడుగా ఎంత తెలిస్తే, దేవుని జ్ఞానం ఎంత తెలుసుకుంటే, ఎంత జాగ్రత్తగా, ఎంత భక్తిగా బ్రతుకుతుంటే ఆ మాట వ్రాయగలడు. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ, ఆయన భక్తి లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయి మీరు ఆలోచించండి. మరలా చూద్దాం. ఇదిగో ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కర్లేదు అని అన్నాడండి. అంటే మీరు ఇక్కడ ఆలోచించండి, లోకములో నాకేదియూ అక్కర్లేదు అని అన్నాడంటే లోకములో ఉన్నదేదియూ నాది కాదు అని, లోకంలో ఉన్నది ఏది కూడా మనుషులు సృష్టించలేదని, లోకమంతా దేవుడే సృష్టించాడని చెప్పి ఈ లోకాన్నే సృష్టించిన దేవుని దగ్గరికే మనం వెళ్తే సమస్తం ఉన్నట్టే అన్న సంగతి ఆయనకు అర్థమైపోయి ఆ భక్తుడు పలికిన మాట చూసారా, లోకములో నాకు ఏది అక్కర్లేదు. ఈ విధంగా చెప్తున్నాడు అని అంటే, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? పైవచనం చదవండి. పైవచనం, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చు. ఇది తెలుసుకోవాలి మనిషి, భక్తుడైన వాడు. ఏమన్నాడు తెలుసా? నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. మన నడవడిక ఆయన ఆలోచన చేత ఉన్నదా? వన్స్ అగైన్, ఏ ఆలోచన? దేవుని ఆలోచన చేత మన నడవడి, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు అని అన్నాడు. మరొక దగ్గర ఏమన్నాడు తెలుసా అండి? కీర్తన గ్రంథంలో, నీ వాక్యము చేత నా అడుగులు స్థిరపరచుము అని అన్నాడు. ఈ లోకము శాశ్వతమని మనం భ్రమలో బ్రతికితేనండి నిజంగా చాలా నష్టపోతాం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు భక్తుడు. నువ్వు నన్ను చేర్చుకుంటావు, నీ ఆలోచన చేత ఈ భూమి మీద నన్ను నడిపిస్తావు, తర్వాత నీవు నన్ను చేర్చుకుంటావు. ఈ లోకములో నాకు ఏది అక్కర్లేదు. ఆకాశమందు ఏమన్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములో నీది నాకు అక్కర్లేదు. ఎవరుండగా? మన తండ్రి అయిన దేవుడు ఉండగా, మన ఆత్మనిచ్చిన తండ్రి దేవుడు ఉండగా, ఈ లోకాన్ని సృష్టించింది ఆయనే కదా, సమస్త భారాన్ని మోస్తుంది ఆయనే కదా, ఆయనే మనకుండగా ఈ లోకంలో నాకు అక్కర్లేదండి అని ఆయన చక్కటి స్టేట్మెంట్ రాయించారు చూసారా భక్తుల ద్వారా.
ఆ భక్తులు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటే ఈ మాట చెప్పగలుగుతారు చెప్పండి? అంటే వారు అతిశయిస్తున్నారు. ఏ విషయంలో అతిశయిస్తున్నారు? దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకున్నారు కాబట్టి, దేవుడేంటి, ఆయన హృదయపు లోతులేంటి అన్న విషయం తెలుసుకున్నారు కాబట్టి, మేము ఉన్నది కూడా, మా నివాస స్థలము కూడా ఒక తరతరాల నుండి ఆయనే అన్న సంగతి తెలుసుకున్నాడు ఒక ఆయన. ఈ భూలోకం మాది కాదు, మేము పరదేశం అని చెప్పాడు మరొకతను. ఈ భూమి ఆకాశం రెండూ నీవే అని చెప్పాడు మరొక ఆయన, మరొక భక్తుడు. ఈ భూమి ఆకాశం, అసలు నువ్వు ఆకాశంలో నీవు ఉండగా నాకు ఇంక ఏది అక్కర్లేదని చెప్పాడంటే, అక్కర ప్రతి విషయంలో అక్కర అవసరత కలిగిన ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఆయన నాకు ఏది అక్కర్లేదంటున్నాడంటే, ఆయన భక్తిలో ఏ స్థాయిలో ఉన్నాడు మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుని ఎంత పరిశీలనగా తెలుసుకున్నాడో ఒకసారి మనసు పెట్టి ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు మనం అండి. మనిషి ఎక్కడ చెప్పండి, సమస్తాన్ని సృష్టించింది ఆయనే, నేను అని చెప్పుకుంటున్నా, నువ్వు కూడా ఆయనే అని చెబుతున్నప్పుడు నువ్వెక్కడా? నీ అతిశయం ఎక్కడ? సమస్తం ఆయనని చెబుతున్నప్పుడు మనిషి ఎక్కడ? మనిషి అతిశయించడానికి ఏముంది మీరు చెప్పండి ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి సమస్తము ఆయనే సంగతి అన్న సంగతిని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. మనం అతిశయిస్తే ఆయనను పరిశీలనగా తెలుసుకోవాలి. ఈ లోకంలో మనకి ఏది అక్కర లేదు అన్న స్థాయిలో మన భక్తి యొక్క ఆ లెవెల్స్ పెరిగిపోవాలన్న సంగతిని మరొకసారి గుర్తు చేస్తున్నాయి. ఎందుకు అనంటే, ఈ లోకము ఎప్పుడూ మనకు శాశ్వతము కాదు అన్న సంగతి మన మనసుకెక్కాలి. అందుకే ఏమన్నాడంటే, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మనిషి ఏమైపోతుందంటే, కొంతలో కనబడే అంతలో మాయమైపోతున్నాడట. కొంతసేపు కనబడే అంతలో మాయం, కొంతసేపు కనబడి అంతలో మాయమై ఎక్కడికి పోతున్నాడు? ఇదిగో నీవు నన్ను మహిమలో చేర్చుకుందువు అని అన్నాడు ఆయన. ఆయన మహిమలో చేర్చబడాలి అని అంటే ఈ లోకంలో ఏముంది చెప్పండి? మనం అతిశయించడానికి ఏమీ లేదు, నాది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. మనం అనుకుంటున్నాం ఈ శాశ్వతంగా ఈ భూమి మనదే, ఈ సంపద మనదే మనం అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మన దేవుని వాళ్ళారా, తిరిగి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అని, ఏమండి, ఆయనే సమస్తం అన్న సంగతి మనము గ్రహిస్తూ మన జీవితాల్లో బ్రతకాలి అని మరొకసారి గుర్తు చేస్తూ ఈ మాటలు ముగించేస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని దీవించినందుకు మీ కృతజ్ఞతలు. మీ విలువైన వాక్కులను మీ ప్రియమైన పిల్లల మధ్య మరొకసారి ధ్యానించడానికి, స్మరించడానికి మీరిచ్చిన ఈ గొప్ప ధన్యతకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, సమస్తము నీవే అని మేము అతిశించడానికి ఈ లోకంలో మాది కానీ మేము సృష్టించుకున్నది కానీ ఏదీ లేదన్న సంగతి మరొకసారి మీరు మీ మాటల ద్వారా గుర్తించేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ తండ్రి, ఈ లోకంలో భక్తిగా బ్రతుకుతూ మా జీవితాన్ని కొనసాగే భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి ప్రార్థన క్రీస్తు వారి పుణ్యనామమును అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.